శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరి మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో 8, 9, 10, 11 తేదీల్లో మిథున రాశి వారు వినబోతున్నటువంటి శుభవార్తల గురించి, అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి విధి విధానాలు, పాటించవలసినటువంటి ప్రతి పరిహారం గురించి కూడా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే గనక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ అనేది మా ఛానల్ గ్రోత్కు ఎంతో సహాయపడుతుంది. మరి ఆలస్యం చేయకుండా మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అనేది మీకు తప్పకుండా ప్రారంభమైనట్లుగా అనిపిస్తుంది. అంటే ఈ రాశి వారికి గత కష్టాల వెనుక దాగి ఉన్నటువంటి దైవ రహస్యం అనేది, మీ జీవితంలో అనుభవించినటువంటి బాధలు అసలు సాధారణమైవైతే కావు. ఇతర రాశుల కంటే కూడా ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఒంటరితనం, అన్యాయం, నమ్మక ద్రోహం ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నటువంటి ఒకే ఒక్క రాశి వారు ఈ యొక్క మిథున రాశి వారే. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తున్నట్లయితే స్పష్టంగా చెప్పవచ్చు, మీరు ఎంత మంచిగా ఉండాలని చెప్పి మీరు ప్రయత్నించినా, ఎంత నిజాయితీగా మీరు వ్యవహరించినా చివరికి మిమ్మల్ని తప్పుగా మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యక్తులు, ఇటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు చేసినటువంటి సహాయం గుర్తుపెట్టుకోకుండా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మీపై ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఇది మీ తప్పు కాదండి, ఇది మీ కర్మ కూడా కాదు, ఇది దైవ ప్రణాళిక అన్నమాట. అంటే మీకు శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. శని ఎప్పుడు కూడా నేరుగా ఫలితం అనేది ఎవరు, శని భగవానుడు ఏంటంటే ముందుగా పరీక్షిస్తాడు, ఓపికను కొలుస్తాడు, మనసు ఎంత బలంగా ఉందా లేదా అనేది కూడా చూస్తాడు. అందుకే మీ జీవితంలో ఒక దశలో గమనించినట్లయితే మీకు అన్నీ ఉన్నప్పటికీ కూడా సంతృప్తి లేదు. ఎన్ని ప్రయత్నించినా ఫలితాలు రాలేదు. ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకున్నట్లుగా మీకు అనిపించలేదు. ఇవన్నీ కూడా జరిగాయని చెప్పి మీకు అనిపిస్తే తప్పకుండా మీ మనసులో అయినా అనుకున్నది రాత్రి వేళలో ఎవరు లేని చోట కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎవరికీ చెప్పుకోలేనంత బాధ మీ గుండెల్లో దాచిపెట్టుకున్నారు. బయట నవ్వుతూ కనిపించిన లోపల పూర్తిగా విరిగిపోయినటువంటి మనసత్వం మీది. అయితే ఇవన్నీ కూడా చూసి భగవంతుడు మౌనంగా ఉన్నాడని చెప్పి మీరు అనుకుంటూ ఉంటున్నారు. కానీ అసలు నిజమేమిటంటే దైవం మిమ్మల్ని అన్నిటినీ కూడా, అన్ని సమస్యలకు కూడా మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని చెప్పి పరీక్షిస్తాడు. మీరు సిద్ధంగానే ఉన్నారు, అన్నిటినీ భరించారు, అన్ని సమస్యలను కూడా ఓర్చుకున్నారు. అయితే మీకు గొప్ప బహుమతి అనేది భగవంతుడు ఇవ్వబోతున్నాడు. మీరు గొప్ప మార్గదర్శకులుగా చాలా మందికి, అంటే మీరు పడినటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఇలా ఉంటుంది. ఈ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఏదో ఒక రోజులో భగవంతుడు మనకి ఇస్తాడు అని చెప్పి మీరు ధైర్యంగా ఉండటమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా ధైర్యాన్ని అందిస్తూ ఉంటారన్నమాట. మీలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించడానికి కూడా ప్రతి నష్టం అనేది మీకు కలిగించి భగవంతుడు మిమ్మల్ని మరింత ఎక్కువగా సిద్ధంగా ఉంచేలాగా అన్నిటినీ కూడా అన్నీ నేర్చుకునే విధంగా చేశాడండి. కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా రావటం అనేది మీకు మొదలయ్యాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. మీరు గమనిస్తే ఇటీవల కాలంలో చాలా విషయాలపై మీరు మౌనంగా మారిపోయారండి. ముందులాగా ప్రతి విషయానికి కూడా ఎక్కువ స్పందించడం లేదు. ఎవరేమనుకుంటే మనకేంటి అని చెప్పి నెమ్మదిగా ఉంటున్నారు. ఏదైతే మీరు చేసిన నిర్లక్ష్యం కాదండి, ఇది మీలో వచ్చినటువంటి పరిపక్వత. ముందు చిన్న విషయాలు కూడా మీ మనసు చాలా బాధపడేటువంటి స్వభావం. మీరు ఎప్పుడు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. అంటే ఎవరైనా ఏదైనా అంటే వెంటనే దాని గురించి ఆలోచిస్తూ ఉండటం, బాధపడుతూ ఉండటం, ఒత్తిడికి గురవుతూ ఉండటం, అటువంటివన్నీ జరిగాయన్నమాట. అయితే మీలో ఉన్నటువంటి బాధ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏంటంటే అది బయటకు రావటం లేదు. మీ మనసు బలపడుతున్నటువంటి సమయం అన్నమాట. అదొక సంకేతం. భగవంతుడు మీకు పెద్ద మార్పు అనేది ఇవ్వబోతున్నాడు. ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మారుస్తాడు భగవంతుడు. ఎందుకంటే మీరు పొందేటటువంటి అదృష్టాన్ని మోయడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి. మరి ముఖ్యమైనటువంటి మార్పు ఏమిటంటే మీరు ఇకపై ఎవరికి కూడా మీ బాధలు చెప్పాలని చెప్పి మీరు కూడా అనుకోవటం లేదు. ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారనేటువంటి ఆశనే మీకు ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు ఆ ఆశ కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇది కూడా నిరాశే కదండి. మీ యొక్క ఆత్మకు భగవంతుడు ఇచ్చేటటువంటి గొప్ప ధైర్యం
ఈ రాశి వారి కష్టాలు ముగింపు దగ్గరకు వచ్చేసరికి పాత మనుషులపై కూడా ఆసక్తి తగ్గుతుంది. అంటే పాత సంబంధాలపై ఆకర్షణ తగ్గుతుందన్నమాట. కొంతమంది ఎందుకో మీకు దూరంగా అనిపించినట్లు అనిపిస్తుంది. మీరు గమనిస్తే ఇటీవల కాలంలో చాలా విషయాలపై మీరు మౌనంగా మారిపోయారండి. ముందులాగా ప్రతి విషయానికి కూడా ఎక్కువగా స్పందించడం లేదు. ఎవరేమనుకుంటే మనకేంటని చెప్పి నెమ్మదిగా ఉంటున్నారు. అయితే మీలో ఉన్నటువంటి బాధ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏంటంటే అది బయటకు రావటం లేదు. మీ మనసు బలపడుతూ ఉన్నటువంటి సమయం అన్నమాట. అదొక సంకేతం. భగవంతుడు మీకు పెద్ద మార్పు అనేది ఇవ్వబోతున్నాడు. ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మారుస్తాడు భగవంతుడు. ఎందుకంటే మీరు పొందేటటువంటి అదృష్టాన్ని మోయడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి కదా. మరి కాబట్టి ఆ ముఖ్యమైనటువంటి మార్పు ఏమిటంటే మీరు ఇకపై ఎవరికి కూడా మీ బాధలు చెప్పాలని చెప్పి మీరు కూడా అనుకోవటం లేదు. ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారు అనేటటువంటి ఆశనే మీకు ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు ఆ ఆశ కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇది కూడా నిరాశే కదండి. మీ యొక్క ఆత్మకు భగవంతుడు ఇచ్చేటటువంటి గొప్ప ధైర్యం. ఈ రాశి వారి కష్టాలు ముగింపు దగ్గరకు వచ్చేసరికి పాత మనుషులపై కూడా ఆసక్తి తగ్గుతుంది. అంటే పాత సంబంధాలపై ఆకర్షణ తగ్గుతుందన్నమాట. కొంతమంది ఎందుకో మీకు దూరంగా అనిపించినట్లు అనిపిస్తుంది. ఇది సహజం. ఎందుకంటే మీరు కొత్త దశలోకి అడుగు పెడుతున్నారు కదా. కాబట్టి పాత విషయాలు, పాత బంధాలు, అలాగే పాత అంటే ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో అవన్నీ కూడా మీకు గుర్తుకు రావు. బయట వాళ్ళకి మీరు మారిపోయినట్లు కనిపిస్తారు, కానీ నిజానికి మీరేంటంటే మీ యొక్క నిజస్వరూపాన్ని, మీ నిజస్వరూపంతోనే మీరు ఎప్పుడూ కూడా ఉంటున్నారు. కష్టాల ముగింపుకు ముందు వచ్చేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి దశ భగవంతుడి అనుగ్రహం అనేది మీపై ప్రత్యక్షంగా కనిపించబోతుంది. ఇది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం. పరమేశ్వరుడు ఒక రక్షణ కవచంలో ఉండబోతున్నాడు. కాబట్టి మీకేంటంటే మీలో ఉన్నటువంటి ధైర్యాన్ని ఆయన బయటకు తీసుకురావడానికి అనేక రకాల సందర్భాలు మీకు తారసపడ్డాడు. అయితే ఒక మంచి బంధాన్ని కూడా మీకు కలపబోతున్నాడండి. చాలా కాలం మీరు మౌనంగా బాధను భరించారు. ఇతరులకు నష్టం చేయకుండా మీ బాధను మీలో దాచుకున్నారు. ఈ లక్షణమే భగవంతుడికి మీ వైపు మిమ్మల్ని, మీ మనసును ఆకర్షించేలా చేసింది. ఇప్పుడు మీ జీవితంలో పరమేశ్వరుడు ప్రభావం స్పష్టంగా పనిచేయటం మొదలవుతుంది. మీరు గమనిస్తే ఇటీవల రోజుల్లో మీరు ఎక్కువగా శివ అనే పేరు మీరు ఎక్కువగా వినిపిస్తూ ఉండటం, శివాలయాలు ఎదురవ్వటం, ఎక్కడో ఒక చోట పరమేశ్వరుడు గురించి మాట్లాడుకోవటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇవన్నీ యాదృచ్ఛికం కాదండి. మీపై ఆయన దయ పడిందని చెప్పేటటువంటి సంకేతం. ఆయన దయ ఇప్పుడు కూడా ఒక్కసారి ఒక అద్భుతంగా వస్తూ ఉంటాయి. కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ శక్తులన్నీ కూడా భగవంతుడు తొలగించబోతున్నాడు. మీకు హాని కలిగించేటటువంటి దశ నుండి మిమ్మల్ని బయటపడేలా చేయబోతున్నాడు. అయితే ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఒక అసహనం అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత మాత్రం తప్పకుండా శాంతి ఇస్తాడండి. భగవంతుడు పరమేశ్వరుడి అనుగ్రహంతో ఒకసారి లేచారంటే మరలా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఆయన ఇచ్చేటటువంటి ఐశ్వర్యం గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇచ్చేటటువంటి ఐశ్వర్యం అనేది చాలా ఎక్కువగా, అంటే మనకి ఇచ్చినప్పుడు మనం దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. పరమేశ్వరుడు ఐశ్వర్య ప్రదాత. అలాగే మీకు ఎక్కువ మంది ఒక గంట శబ్దం వినిపించడం, కలలో తెలుపు రంగు బట్టలు వేసుకున్నట్టు కనిపించడం, అది కూడా భగవంతుడు సంకేతమే. మీ కష్టాలు ముగిసే దశకు రాబోతున్నాయని చెప్పేటటువంటి సంకేతం. అలాగే మరొక సంకేతం ఏమిటి అంటే లేనిపోని కొంతమంది ఆగిపోయినటువంటి పనులు, అలాగే ఇవన్నీ కూడా కదలటం మీకు కనిపిస్తుంది. పెద్ద దాన్ని మీకు చూపిస్తాడు భగవంతుడు. అదృష్టం కాదండి, దైవానుగ్రహం. అలాగే మీకు కోరిన చోట నుండి మీకు సహాయం రావటం, మీరు ఎవరిని అడగనటువంటి సందర్భంలో ఎవరో ఒకరు ముందుకొచ్చి నేను మీకు సహాయం చేస్తానని చెప్పడం, ఒక మానవ రూపంలో దైవ సహాయం అనేది మీకు అందుతుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఆ సహాయాన్ని తిరస్కరించండి. ఈ ఒక సంకేతాలు మీకు కనిపిస్తే మిగతా సంకేతాలు కూడా త్వరలో మీకు తప్పకుండా ప్రత్యక్షమవుతాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కష్టాల ముగింపు అనేది ఎటువంటి అక్షరంతో ఉన్నవారు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నారు, అలాగే వారి జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది మీకు ఏ విధంగా ఉండబోతుంది, అసలు మీ యొక్క జీవితంలో కీలకమైనటువంటి పాత్ర అనేది అటువంటి పేరుతో ఉన్న అక్షరం వారు ఎలా పోషించబోతున్నారని తెలుసుకుందాం. అంటే ఏదైనా సంఘటనగా జరగవచ్చు,
లేదా ఎవరైనా మనుషులు కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చి ఒక నిర్ణయం అనేది తీసుకునేటటువంటి వ్యక్తి అన్నమాట. వారు మీ చుట్టాలే కావచ్చు, మీ బంధువులే, మీ శ్రేయోభిలాషులే కావచ్చు. కానీ అది మీ భవిష్యత్తుకు మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి. మీ రాశి వారు ఏంటంటే ఈ దశలో కొన్ని దశల్లో మీరు అనుకడుగు వేయకండి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం ఈ ఎస్ అనేటటువంటి అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఏంటంటే మొదట మీకు సందేహం కలిగించే వ్యక్తులుగా ప్రవర్తిస్తారు. కాలక్రమేణా ఏంటంటే మీకు స్థిరత్వానికి ఒక గుర్తింపు తీసుకురావడానికి, మీ మంచి స్థానాన్ని నిలబెట్టడానికి తీసుకువచ్చేటటువంటి వ్యక్తులుగా మీకు తప్పకుండా మొగ్గు చూపుతారు. వాళ్ళని అలాగే కొన్ని విషయాలను కూడా జాగ్రత్తగా గమనిస్తే మీరు ఎక్కువగా కష్టాలు ముగిసేటటువంటి సమయంలో ఉన్నప్పుడు మీకు ఒక సంకేతం కూడా భగవంతుడు ఇస్తాడు. అలాగే ఇది ఊహ కాదండి, ఇది అనుభవంలోకి రాబోతున్నటువంటి సత్యం. ఇది మీ ఇంటి తలుపు తట్టేటటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి వెనుక దైవ ఉద్దేశం దాగుందని తెలుసుకోండి. మీ జీవితంలో ఒక కీలక దర్శకం వచ్చేటప్పటికి భగవంతుడి యొక్క అనుగ్రహం ప్రత్యక్షంగా మీకు కనిపించిన అవసరం లేదు. మనుషుల రూపంలో సందేశాన్ని ఇస్తాడు. ఒక పక్షుల రూపంలో, పసిపిల్లల నవ్వుల రూపంలో, ఏదో ఒక తెలియనటువంటి వ్యక్తుల రూపంలో మీకు సహాయం అనేది అందుతుంది. అది మీ స్నేహితులే ఉండవచ్చు, బంధువే ఉండవచ్చు, పూర్తిగా కొత్త వ్యక్తే ఉండవచ్చు. కానీ అతను లేదా ఆమె వాళ్ళు తీసుకొచ్చే మాటలు, సమాచారం, ఆలోచన మీ జీవిత దిశను పూర్తిగా మార్చేస్తాయి. ఆ వ్యక్తి రాకకు ముందు మీ మనసులో ఒక రకమైనటువంటి అలజడి మీకు ఎదురవుతుంది. ఎందుకో తెలియనటువంటి అసంతృప్తి, ఆలోచనలు, గందరగోళం మీకు బాగా పెరుగుతుంది. ఇది ఆ వ్యక్తి యొక్క శక్తి, మీ జీవితాన్ని తాకేటటువంటి సంకేతం. ఇక మీరు చాలాసార్లు అవకాశాలను అనుమానంతో చూస్తారు. ఎందుకంటే గతంలో మోసాలు మీకు ఎదురయ్యాయండి. మీరు ఎక్కువగా ఈసారి ఏంటంటే వచ్చేటటువంటి కొత్త కొత్త వ్యక్తులతో కొత్త కొత్త పరిచయాలు ఎక్కువగా ఇష్టపడతారు. కానీ కొంత అనుమానంగా కొంచెం అనుమానిస్తారు. అయితే ఇది మీకు సాధారణంగా అనిపిస్తుంది. వాళ్ళ మాటలు మీ మనసులో పూర్తిగా నాటుకుపోతాయండి. కొన్ని రోజుల తర్వాత అవే మాటలు మీకు పదే పదే అంటే గుర్తుకు రావటం స్టార్ట్ అవుతాయి. అయితే మీరు ఆలోచనలో పడిపోతారు. ఇది అదృశ్యంగా అంటే ఏదో జరిగింది అన్నట్లుగా కాకుండా ఆ వ్యక్తి యొక్క మాటలు మీకు పదే పదే గుర్తొస్తాయి. అలాగే ఆ యొక్క ప్రతి మాట తీరు, వాళ్ళ మాట పదే పదే ఆలోచనలు పెడతారు. తర్వాత వాళ్ళు మాటల్ని ఒక్కసారి ఆలోచిస్తే మీ కష్టాల ముగింపుకు తప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి సలహా అనేది బాగా ఉపయోగపడిందేమో అన్నట్లుగా మీకు కనిపిస్తుంది. అకస్మాత్తుగా మీకు ధైర్యం పెరుగుతుంది. పరమేశ్వరుడి అనుగ్రహం మీపై ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మీరు గమనించవచ్చు, కొన్ని విషయాల్లో మీ యొక్క ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోతూ వచ్చాయండి. అంటే మీరు ఎవరో కూడా ఏంటనేది తెలుసుకోకుండానే కొంతమంది వ్యక్తులు మీ మాటలు నమ్మేసి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే సహాయం చేయాలని చెప్పి మీ ముందుకు రావటం, ఇది కూడా ఏంటంటే భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప, అంటే మీకు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భగవంతుడు మీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ వచ్చాడు. ఇక అదృష్టం అనేది మీకు లేకపోయినా అదృష్టాన్ని సృష్టించి మరీ ఇస్తున్నాడు అన్నమాట. ఇక ఇతరులకు హాని చేయడానికి కాకుండా మీ యొక్క హక్కులను మీరు కాపాడుకునేటటువంటి గొప్ప వ్యక్తులు అన్నమాట. మీరు చేసినటువంటి పనుల మీద మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. మీ జీవితంలో ఉన్నటువంటి పాత రోజులు ముగిసే రోజులుగా తీసుకొస్తున్నారు. భగవంతుడు మీ బాధను మీరు అనుభవించాల్సినటువంటి రోజుల నుండి మిమ్మల్ని కొంచెం బయటపడే వేయడానికి ఆయనే స్వయంగా వస్తున్నాడు. ఎందుకంటే ఈ రోజుల్లో మీ యొక్క మనస్థితి అనేది మీకు రాబోయే కాలానికి సూచిక ఇస్తుందన్నమాట. భగవంతుడు మీ ఆలోచనలు గమనిస్తాడు. అలాగే మీ యొక్క ఆలోచన అనేది మీ మనసులో బలంగా ఉండబోతుంది. అది ఉద్యోగం, వ్యాపారం, సంబంధం, వ్యాపారానికి, వివాహానికి సంబంధించింది ఏదైనా అయి ఉండొచ్చు. కుటుంబ బరువు బాధ్యతలు మరింత ఎక్కువగా పెరగబోతున్నాయండి. అలాగే ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు. ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే ఏ విషయంలోనైనా కానీ సానుకూలమైనటువంటి మార్పులు మీకు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని దిక్కుల యొక్క ప్రయాణాలు అనేవి మీకు సురక్షితంగా ఉన్నాయి. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో జీవిత భాగస్వామి తరపు నుండి ఉన్నటువంటి గొడవలు ఇవన్నీ కూడా సమసిపోతాయండి. చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోండి. వీలైతే తమలపాకు చెట్టు పెంచుకోవడానికి ప్రయత్నించండి. శుక్రవారం దుర్గాదేవి ఉన్నటువంటి అమ్మవారి యొక్క దర్శనం అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజున అమ్మవారికి
నెయ్యి దీపం వెలిగించండి. చాలా మంచి మార్పు అనేది కనిపిస్తుంది. ఇక ఈ రాశివారు తప్పకుండా అమావాస్య రోజున మీకు వీలుంటే కాళహస్తి వెళ్ళి చక్కగా రాహుకేతుల యొక్క పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి.